వినపడట్లేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ. అయితే ఇందాక ఇంత చక్కగా ఈ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసాం మనం. ఇంకా చాలా పర్ఫార్మెన్స్ మిగిలిన్నాయి. బట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ టైమ్, వీ హ్యావ్ టు లీవ్ ఎర్లీ కనుక మేము మధ్యలో ఇంటరప్ట్ చేశాం. దిస్ ఈజ్ నాట్ యాజ్ పర్ ద షెడ్యూల్. బట్ ఐ ఆల్సో ఫెల్ట్ that along with this performance what is very essential ఈ కార్యక్రమంలో అందరికంటే ముఖ్యమైన విషయం ఏముంది, మనం ఈరోజు కృష్ణాష్టమి పండుగ ఇక్కడ జరుపుతున్నాం. వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ కృష్ణాష్టమి ఫెస్టివల్ హియర్, రైట్? దట్ మీన్స్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణస్ బర్త్డే. కృష్ణుని యొక్క జన్మోత్సవం జరుపుతున్నాం. అదే అందులో ఒక భాగంగా ఆ సందర్భంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ దిస్, మనమందరికీ కృష్ణుడు అంటే ఇష్టం. ఆల్ ఆఫ్ us like Krishna. But the question is, why do we like Krishna? కృష్ణునకు ఎందుకు ఇష్టం? జస్ట్ బికాస్ హీఈస్ అ యంగ్ బాయ్, ప్లేఫుల్ బాయ్, ఆ రొమాంటిక్ గాయ్, ఇదే నా కారణము? లేక దొంగనా? డిస్కషన్. మనం చూసేది కేవలం కృష్ణుని కొన్ని లీలలు, కృష్ణుడు చేసే కొన్ని లీలలు, ఇంకా ఆ లీలలను చూసి మనం ఆకర్షపడతాం కదా. కానీ లీలలు కేవలం చూసి ఆ లీలలు చేసే వ్యక్తిని మనము చక్కగా అర్థం చేసుకోకపోతే ఆ లీలలు కేవలం టైంపాస్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ సింప్లీ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇస్ ఇట్ నాట్? సో కనుక ద క్వశ్చన్ ఈస్, హూస్ కృష్ణ? కృష్ణుడు అంటే ఎవరు? ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సింది. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్, హూ కృష్ణ ఇస్. తో మీ పైకి ఎందరికో కృష్ణుడి విషయము ఎన్నో డెఫినేషన్స్, నిర్వచనాలు తెలిసి ఉండొచ్చు. కృష్ణుడు ఇది, కృష్ణుడు అది, కృష్ణుడు అది. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్, కృష్ణుడు ఎవరు? ఇది మన ఆలోచనలు, మన విచారాలపై డిపెండ్ లేదు. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ వీఆర్ థింకింగ్. హూస్ కృష్ణ ఈజ్ డిపెండెంట్ ఆన్ వాట్ శాస్త్రస్ ఆర్ సేయింగ్, వాట్ కృష్ణ హిమ్సెల్ఫ్ ఇస్ సేయింగ్. అవును, ఇప్పుడు నా విషయము నాకంటే చక్కగా ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు చెప్పలేరు. లేక నా అందుబాటులో ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు మీ పైకి ఎవరిని అడిగాను, నా విషయం చెప్పండి, యు నాట్ ఇన్ పొజిషన్ టు స్పీక్. వై? బికాస్ దెర్ ఇస్ నో రిలేషన్షిప్. అండ్ బికాస్ దెర్ ఇస్ నో రిలేషన్షిప్, యు హ్యావ్ నాట్ అండర్స్టూడ్ మీ. అండ్ యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ అండర్స్టాండ్ అ పర్సన్, వీ కెనాట్ అండర్స్టాండ్ హిస్ యాక్టివిటీస్. ఉండలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం రోడ్ మీద నడుస్తూ ఉంటున్నాం, వీఆర్ వాకింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్. ఆ పర్సన్ కమ్స్, ఒక వ్యక్తి వచ్చి మనకు చెంప మీద ఇచ్చిరు కొడతాడు గట్టిగా, కరెక్ట్ అయినా. సో వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? మన రెస్పాన్స్ ఏముంటుంది? థ్యాంక్ యూ అంటామా? లేక ఇంకో చెంప దగ్గర చూపెడతామా? ఇక్కడ కొట్టావు, ఇక్కడ కూడా కొట్టాను? నో, డెఫినెట్లీ నాట్. మనం కూడా వాడిని ఏదో ఒక మాట అని చంపడానికి వెళ్తాము, అవును లేదా? విత్ ఫుల్ యాంగర్, కోపంతో. కానీ అదే సమయంలో మనకు ఒక వ్యక్తి చెప్తున్నమాట,
సార్ ప్లీజ్ కూల్ డౌన్, ఈ వ్యక్తి వీడు పిచ్చోడు, వీడు ప్రతిరోజు వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు ఇదే విధంగా ఏదో కార్యం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? మన కోపం ఉంటుందా? మన రెస్పాన్స్ చేంజ్ అయిపోతుంది. ఆ పైకి లేచిన చేయి కిందికి వచ్చేస్తుంది. వై? బికాజ్ వీ హ్యావ్ నోన్ ద పర్సన్. ఇఫ్ వీ నో ద పర్సన్ దెన్ వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ యాక్టివిటీస్, అవును. బట్ ఇఫ్ యు ఆర్ సింప్లీ ఫోకస్ ఆన్ యాక్టివిటీస్ వితౌట్ నోయింగ్ ద పర్సన్, then there is every chance that we misunderstand him. మనము అపార్థము చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వ్యక్తిని తెలుసుకోలేము. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? ఇందాక స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మా నంది శ్రీనివాస్ గారు ఒక్కడే స్లోగన్ పాడుతున్నారు. మనది ఎంతో ప్రేమతో ఉత్సాహంతో బోలో శ్రీకృష్ణ భగవానికి. కానీ స్టోరీ అక్కడ ఎండ్ అయిపోతుంది. బికాస్ వీ డోంట్ నో హూ కృష్ణ ఈస్. సో హూస్ కృష్ణ? మీ పైకి ఎవరు భగవద్గీత చదివి ఉన్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అవర్ ఇండియా. ఇది మన భారతదేశంది కండిషన్. నాట్ ఈవెన్ 1%. మీ పైకి ఎందరి దగ్గర భగవద్గీతలు ఉన్నాయి? చదవలేరు కానీ ఉన్నది. సంబడి గిఫ్టెడ్ యూ, కానీ మనకు ఎన్నడూ దాన్ని ఓపెన్ చేసే సమయం దొరకలేదు. వి నెవర్ గోట్ ద టైమ్ టు ఓపెన్ ఇట్. ఫేస్బుక్ ఓపెన్ చేస్తాము, వాట్సాప్ ఓపెన్ చేస్తాము, కానీ భగవద్గీత ఓపెన్ చేయండి. నో ప్రాబ్లం. చదివిన వాళ్ళు చదవని వాళ్ళు మీకోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్. భగవద్గీత ఈ చర్చ జరుగుతుంది ఇద్దరి మధ్యలో. ఎవరి మధ్యలో? కృష్ణ, అర్జున. అవును లేదా? కాదు. దెర్ ఆర్ 2 more క్యారెక్టర్స్. డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ 4 people. కృష్ణ అండ్ అర్జున. ఎక్కడ? రంగంలో, కురుక్షేత్ర రణరంగంలో. కానీ ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు రంగంలో లేరు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు హస్తినాపూర్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ధృతరాష్ట్ర మరియు సంజయ్, వాళ్ళ సెక్రటరీ. తో వ్యాస మహర్షి ఎప్పుడైతే ధృతరాష్ట్ర పలుకుతుండో, ద ఫస్ట్ శ్లోక, ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ శ్లోక ఏముంది? ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర పల్కేను. అవును లేదా? ఉవాచ అంటే ఏంది? పల్కేను, హి స్పోక్. దాని తర్వాత సంజయ ఉవాచ, సంజయుడు పలికేను. మళ్ళీ అర్జున ఉవాచ, అర్జున పలికేను. కానీ ఎప్పుడైతే కృష్ణుడు పలుకుతుండో అప్పుడు శ్రీకృష్ణ ఉవాచ అని లేదు. ఏమనుంది? నంది శ్రీనివాస్ గారు, శ్రీ భగవాన ఉవాచ. వై నాట్ శ్రీకృష్ణ ఉవాచ? అర్జున్ పేరు రాసినప్పుడు, సంజయ పేరు రాసినప్పుడు, ధృతరాష్ట్ర పేరు రాసినప్పుడు వై నాట్ శ్రీకృష్ణ ఉవాచ? వ్యాస మహర్షికి కృష్ణ అనే పేరు నచ్చలేదా? డస్ హీ నాట్ లైక్ కృష్ణ? నో, హీ లైక్స్ కృష్ణ. And he does not just like Krishna, he understands who Krishna is. So who is Krishna? Krishna is Bhagavan. Krishna evaru? Bhagavanudu. కనుకనే ఈరోజు మీకు చెప్పాల్సిన ఒకటే విషయం, భగవాన్ అంటే ఎవరు? హూ ఇస్ భగవాన్? యూ హావ్ టు అండర్స్టాండ్ దట్. మనం ఈరోజు సర్వసాధారణంగా అందరినీ భగవాన్ అంటాం. అవును లేదా? ఎవరన్నా గొప్ప కనబడితే భగవానుడు, కృష్ణ భగవానుడు, శివ భగవానుడు, బ్రహ్మ భగవానుడు, అమ్మ భగవానుడు, సాయి భగవానుడు, ఇవన్నీ అంటూ ఉంటాం. నో ప్రాబ్లం. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ భగవాన్ మీన్స్. దాని తర్వాత ఈ భగవాన్ అనే పదంని ఎవరికి అప్లై చేయాలో చేయొద్దో మీరు ఆలోచించండి.
హూమ్ డస్ దిస్ భగవాన్ రెఫర్ టు? లేదా భగవాను ఎవరు? ఎవరిని భగవాన్ అని మనము సంబోధించగలుగుతాము లేక సంబోధించాల్సింది? దానికి మనకు పద్మ పురాణ ఆన్సర్ ఇస్తుంది. ద డెఫినేషన్ ఆఫ్ భగవాన్: ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్వియ జ్ఞాన వైరాగ్యశ్చైవ షణ్ణం భగ ఇతింగన. సో భగవాన్ మీన్స్, ఇఫ్ యూ బ్రేక్ దిస్ టు వన్ వర్డ్, భగ అండ్ వాన్. భగ ఇంకా వాన్. తో భగవాన్ అంటే ఏంటి? భగాలతో కలిగి ఉన్నవాడు. వన్ హూ పొజెసెస్ భగ, అది భగవాను. అంటే ధనవాన్. ధనవాన్ అంటే ఎవడు? ధనికుడు, లేదా? సో సిమిలర్లీ భగవాన్ మీన్స్ వన్ హూ పొజెసెస్ భగ, ఐశ్వర్యాలు. ఎన్ని ఐశ్వర్యాలు? 6. సో భగవాన్ మీన్స్, భగవాన్ అనే పదం అర్థమైంది ఎవరందులైతే, అది మీరు కానీ నేను కానీ ఎవరన్నా కానీ, మనము ఎవరినైతే భగవాన్ అని చెప్పుకుంటున్నామో ఆ వ్యక్తి అందులో ఈ 6 లక్షణాలు ఉండాల్సింది 100%. నోబడి షుడ్ బి ఈక్వల్ టు హిమ్ అండ్ నోబడి షుడ్ బి గ్రేటర్ దాన్ హిమ్. దెన్ హీ ఈజ్ భగవాన్. సో వాట్ ఆర్ దోస్ 6? ఆ 6 అంటే ఏమిటి? ఐశ్వర్యస్య, ఆయనంత ధనికుడు నోబడి. ఫస్ట్ వెల్త్, ఆయనంత ఉన్న డబ్బు ఎవరి దగ్గర ఉండకూడదు, అది ధనము. రెండోది, నోబడి క్యాన్ బి మోర్ పవర్ఫుల్ దాన్ హిమ్, బల. ఫస్ట్ డబ్బు, రెండోది బలము. మూడవది కీర్తి, ఫేమ్, దాన్ని యశం అంటాము. ఫస్ట్ డబ్బు, ధనము. రెండవది బలము. మూడవది కీర్తి, ఫేమ్, యశము. అవును లేదా? నాలుగవది అందము, బ్యూటీ. ఐదవది జ్ఞానము, నాలెడ్జ్. ఇంకా ఆరవది వైరాగ్యం, రినౌన్సియేషన్. సో హూస్ భగవాన్? వన్ హూ హ్యాస్ ఆల్ ది 6 ఇన్ ఫుల్ వితౌట్ ఎనీ మ్యాచ్. ఆయన భగవాన్ అనే వ్యక్తి ఎవరు ఉండాల్సింది? ఆయనంత డబ్బు ఎవరి దగ్గర ఉండదు, ఆయనంత బలము ఎవరి దగ్గర లేదు, ఆయనంత కీర్తి ఎవరికి లేదు, ఆయనంత అందం ఎవరికి లేదు, ఆయనంత జ్ఞానం ఎవరికి లేదు, ఆయనంత వైరాగ్యము ఎవరందు లేదు. కనుకనే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి నుండి కనీసము ఈయన చిన్న షార్టు చర్చ తర్వాత, ఇఫ్ యూ వాంట్ టు కాల్ సంబడి యాజ్ భగవాన్, మీ ఎవరినన్నా భగవాన్ అని చెప్పాలని తలుచుకుంటే వీ హ్యావ్ నో అబ్జెక్షన్. కానీ ఆ వ్యక్తిని మీరు ఫస్ట్ జడ్జ్ చేయండి, అనలైజ్ చేయండి, విశ్లేషణ చేయాల్సింది. ఏంటి ఆ వ్యక్తి అందులో ఈ 6కి 6 100% ఉన్నాయా లేవా? 6/6 100%. దెన్ హీ కాన్ బి కాల్డ్ యాజ్ భగవాన్. కానీ మీరు ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో ఎవరిని ఎత్తినా హీ మే బి 5/6, 4/6, బట్ నాట్ 6/6. ఆ 6/6 ఉన్న వ్యక్తి కేవలము ఒక్కడే మాత్రమే. అండ్ హూస్ దాట్? శ్రీకృష్ణ భగవాన్. కనుకనే భగవద్గీతలో శ్రీ భగవాన్ ఉవాచ అని చెప్పడం జరుగుతుంది. బికాజ్ అపార్ట్ ఫ్రమ్ కృష్ణ, కృష్ణుడు తప్ప ఎవరు కూడా భగవానులు కారు. ఎందుకంటే కృష్ణునంత ధనము ఎవరి దగ్గర లేదు. ఎట్లా తెలుస్తుంది? వైకుంఠంలో లక్షల వేల లక్ష్మీలు. ఎవరు? లక్ష్మీలు. ఎందరు? hundreds and thousands ఆఫ్ లక్ష్మీస్. వాళ్ళు ఏం చేస్తున్నారు? చేతుల చీపు పెడుతూ నూరుతున్నారు.
స్వామివారి సేవల అంకితమే ఉన్నారు. తో లక్ష్మీలను తన సేవల నియుక్తులు చేసిన మానవ వ్యక్తి ఎట్లా ఉండాల్సింది ఉండలేదా? సో హౌ మచ్ వెల్త్ హీ మస్ట్ బి హ్యావింగ్. రెండవది పవర్. కృష్ణుడు 7 రోజులు 7 రాత్రులు తన లెఫ్ట్ హ్యాండ్ది చిట్కనేది కొన భాగం మీద ఏం ధరించిండు? గోవర్ధన్ గిరి. కంటిన్యూస్లీ ఫర్ 7 days and 7 nights at the age of 7. 7 సంవత్సరాల బాలుడు గోవర్ధన్ పర్వతాన్ని చిట్కనేది కొన భాగం మీద 7 days and 7 nights. సో నోబడీ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ హిమ్. దాని తర్వాత ఫేమ్, కీర్తి. ఈరోజు మనం జన్మాష్టమి జరుపుతున్నాం. ఈ సృష్టికి మొట్టమొదటి వ్యక్తి ఈ సో ఫేమస్. ఆయనంత ఫేమస్ ఎవరు లేరు. ఆయనంత అందం నోబడీ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ హిమ్. నోబడీ కెన్ మ్యాచ్ హిస్ బ్యూటీ. అండ్ as far as knowledge is concerned, భగవద్గీతది ఒక్కొక్క శ్లోకం మీద పెద్ద పెద్ద యూనివర్సిటీస్లలో జనాలు పిహెచ్డి చేస్తున్నారు ఆన్ వన్ వర్స్. కానీ వాళ్ళ దగ్గర అండర్స్టాండ్ దట్ వర్స్. ఒక్క శ్లోకంని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. పిహెచ్డి డిగ్రీ వచ్చేస్తుంది, డాక్టరేట్ వచ్చేస్తుంది, కానీ శ్లోకాన్ని మాత్రము అర్థం చేసుకోలేరు. తో ఆ శ్లోకాలు పలికిన వ్యక్తి ఎట్లా ఉండాల్సింది. ఇంకా ఆయనంత వైరాగ్యము. ఈ మొత్తము బ్రహ్మాండంకి సృష్టికర్త, కానీ ఎవరు ఆయనను పూజించరు. కానీ కూడా పూజించకుండా అందరికీ కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాలు ఆయన అందిస్తుండు. వర్షం ఇస్తుండు, హ్యాండ్స్ అప్. తో కృష్ణుడు మీ వెనుక గన్ పెట్టిండు, ఏమంటుండు? హ్యాండ్స్ అప్ కదా. తో నాతో పాటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. హరే కృష్ణ.